తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ నందు గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్లో 22 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ నందు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్లో 22 కంపెనీలు పాల్గొన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐ నుండి వచ్చిన దాదాపు 350 మంది విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో ఎంపికైన విద్యార్థులకు పరీక్షల అనంతరం వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో అమెజాన్ బ్యాటరీస్, ఎన్ఎస్సి టెక్స్టైల్ కంపెనీ, జోసిల్, ఐటీసీ, ఐవీసీ, బ్లూ స్టార్ మొదలైన కంపెనీలు పాల్గొనగా ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్స్ టి ఇమ్మానియల్, ఏ రాజేంద్ర ప్రసాద్, గవర్నమెంట్ ఐటీఐ తెనాలి ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐటీఐ నందు ఈరోజు జాబ్ మేళా క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను వివిధ హెచ్ఆర్స్ అమర్ రాజా గ్రూప్ కానీ, అదేవిధంగా టీవీఎస్ సుజుకి, అది ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్, గోదావరి కోఆపరేటివ్ సొసైటీ, సోలారు, జోషిల్, ఈక్విడైస్, అదేవిధంగా బ్లూ స్టారు, వివిధ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ప్రతినిధులు హెచ్ఆర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి వచ్చి ఉన్నారు. పిల్లలు కూడా దగ్గరగా 150 మంది దాకా అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. వీళ్ళకి కూడా ఈరోజు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆఫ్ ఐటీఐకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము అవకాశాన్ని ఓపెన్ చేస్తున్నాము. అలాగే అమర్ రాజాలో మనకి అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇందులో అయితే ఇక్కడ 10th క్లాస్ అండ్ బిలో వాళ్ళు ఎవరైతే పాస్ కాలేదో, అల్ట్రా పవర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రాజన్న ఫౌండేషన్ ద్వారా అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మనం అక్కడే చదివించి ఓన్గా ఇక్కడ స్కిల్స్ నేర్పించి సర్టిఫికేషన్స్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీ ఇస్తాము. అండ్ ఇప్పుడు జరుగుతున్న అమర్ రాజా ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ ఉన్న ఐటీఐ విద్యార్థులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళకి తగినట్టుగా జాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. అవకాశాలు అందరికీ కల్పిస్తున్నాము. అందరూ వినియోగించుకొని అమర్ రాజా ఆర్గనైజేషన్ ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకుంటారని